సరోజ, ప్రేమ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు? ఊరికే. తెలీదు. నేను నీకు తెలిసినట్టు చేయనా? ఎలా? నేను నిన్ను ప్రేమించి అప్పుడు సుభాష్ని వస్తుందనో సుహాసిని వస్తుందని ఏ బెంగా ఉండదు. ఒక్కసారి మనల్ని ఇలా చూసిందనుకో, వీడు ఒక అమ్మాయి ప్రేమలో పడిపోయాడని ఫిక్స్ అయిపోయి నన్ను వదిలేస్తుంది అని చెప్పేగా ఇన్ని రోజులు తిప్పుతున్నావు. ఇంకెంత? ఒక్కసారి కనబట్టంలా నేను బాయ్ని, అమ్మాయి. సారీ సార్, నేను అనేది అది కాదు. మీరిద్దరు ఎవరని? బావా మరదల్లో. ఇది కడితే ఏకంగా కాపురమే చేయొచ్చు. మీకు నమస్కారం చేస్తా. మేమిద్దరం బావ మరదలం కాదు, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. చూప్. నిజం సార్, మేం ఫ్రెండ్స్ అంతే. ఫ్రెండ్స్ అయితే చెట్ల కింద పుట్ల కింద కూర్చోరమ్మా. అది కాదు సార్, అసలు ఏం జరిగిందంటే నువ్వు ఎంత అరిచి గీ పెట్టినా సరే నేను వదలంరా. మేము అలాంటి ఫ్రెండ్స్ కాదు సార్. పోలీస్ బాబు, మేము పోలీసు వాళ్ళమని నీకెలా తెలుసు? ఇలాంటి రోడ్డును పడ్డ ఎదవ జంటలకి పెళ్లిళ్ళు చేసేది మీలాంటి వాళ్ళేగా బాబు. భిక్షగత్యమైనా బాగా అర్థం చేసుకున్నావు. నేను ధర్మం అడగడానికి రాలేదు బాబు, ధర్మం చెప్పడానికి వచ్చాను. వీళ్ళు మీరనుకున్నట్టు స్నేహితులు కారు, ప్రేమికులు కారు. నీకెలా తెలుసు? రోజు ఈ ఎదవ దగ్గర బిచ్చం అడుక్కుంటూ ఉంటా. వీరి మాటలు ఎప్పుడు వడ్డీలు డబ్బుల మీదనే ఉంటాయి. థ్యాంక్సే, ఈ రోజు నువ్వు నన్ను కాపాడావు. నువ్వే లేకపోతే నా బతుకు జట్కాబండి అయ్యేది. ఇందా తీసుకో. చెప్పలే, అది నేను లవ్ చేస్తుందని హర్ట్ అయ్యి అలా కొట్టింది. ఇదే దెబ్బ, సేమ్ హిట్. ఎక్కడో కొట్టినట్టుంది. ఏమ్రా పిలుస్తుంటే పలకుండా వెళ్ళిపోతున్నావు? ఏం బలుపా? కాదు, పిలుపు. అవును బాబు, మా అమ్మా నాన్న నాకు శ్రీశైలం అని పేరు పెట్టారు గాని అరే తురే బే అని కాదుగా. రే, మీ అమ్మా నాన్న నీకు శ్రీశైలం అని కాదురా, తిరుపతి అని పేరు పెట్టారు. అవునని ఒప్పుకో. ఎందుకు బాబు నా చేత పదే పదే చెప్పించుకుంటారు? మరి తిరుగుకి నీలాగా పోలియో రాలేదుగా? వాడి ఈ విషయంలో మాత్రం చాలా అదృష్టవంతుడు బాబు. వాడికి రాలేదు, కానీ చెంగు చెంగుమని నడుస్తాడు. ఎలా నడుస్తాడు? చెంగు చెంగుమని. ఏది మొన్న రాత్రి గుడి పక్క వీధిలో ఇంట్లోంచి బయటపడి నడిచావు చూడు, చెంగు చెంగుమని, అదేనా? అమ్మని అప్పుడీ కొడుకులు అక్కడెందుకున్నారు? ఎరా, ఆ రోజు మేము అక్కడ ఎలా ఉన్నామనే కదా ఆలోచిస్తున్నావు. రేయ్, నీ మీద గూగుల్ నెట్వర్క్ పెట్టాంరా. నువ్వెక్కడికి వెళ్ళినా మా నుంచి తప్పించుకోలేవు. ఒప్పేసుకోవచ్చు కదా. అవన్నీ నీకు అనవసరం. ఇదిగో సరోజ, వాళ్ళు నా అంతటికి నేను తిరుగు అని ఒప్పుకోవట్లేదని చిన్న స్వామిని నా మీదకి వదిలారు. మరి ఇంత భయం గల వాడివి నిజం చెప్పేయచ్చు కదా. చెప్తే నాకు పుట్టగతులుండవే. వాళ్లకు పుట్టగతులు లేకుండా చేస్తేనే నేను బతికేది. అందుకే నువ్వు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో విని నాకు చెప్పు. అది సరే, ఏంటి వాళ్ళ ఫ్రెండ్ రవిని నువ్వే పంపించావంట? వెర్రి మొర్రి వేషాలు వేసావనుకో, మంచంలో ఉన్న అమ్మాయి ఏకంగా పైకే వెళ్తుంది. జాగ్రత్త, వెళ్ళ. అర్జెంట్ గా విని బయటకు పంపిరా, లేకపోతే నువ్వు చేస్తావు. రోజుకి 50 రూపాయలు బాబు. ఆయన పోసేది నా బిడ్డ పైన కదా. అసలే ఆ సరోజ చేయిన దెబ్బకి వేలల్లో లాస్ అయ్యాను. వేలల్లో లాస్ అయ్యాను మా దగ్గర అడగకపోతే వెళ్ళి ఆ సరోజ అడగొచ్చుగా. అంతేనంటావా? గుడ్ ఐడియా, అడుగుతాను. ఏంటి బాబు, టీయా కాఫీయా? ఇంత విషయం పంచదార లేకుండా టీలో కలిపి డిఎస్పీ. అరే, అంత బాధ ఏమొచ్చిందయ్యా? అవునులే, దారిని పోయే వాళ్ళందరినీ కదిలించుకుంటే తండ్ర మరి. ఇక ఈ డిఎస్పీ డబ్బులు ఇచ్చినట్టారా? వీడేదో వాగుతాడు, వాడికి కాలుద్ది. ఓ పక్క కప్పు టీ బిల్లు ఇవ్వలేదని నువ్వు, ఇంకో పక్క ఫీజేది అని తులసి సారు బూజులో పట్టి వేధిస్తున్నాడు డిఎస్పీ. అవును డిఎస్పీ, ఆ బూజులో పట్టిన దోమల ఈ టీలో పడ్డ ఈగల గిలగిలా కొట్టుకుంటున్నాను డిఎస్పీ. అన్ని 10-20 నోట్లు ఉన్నాయి, పర్లేదా? చినిగిపోయినా లేవు కదా. అబ్బే, ఊరికే అడగండి డిఎస్పీ, ఏవైనా పర్లేదు ఇచ్చే. ఇదిగో బాబు, 2 రోజుల నుంచి ఇద్దాం అనుకుంటున్నాను. పర్లేదులే డిఎస్పీ, ఇదిగో ఇందులో 2 రూపాయలు వడ్డీ కూడా ఇస్తున్నట్టు రాశాం. థ్యాంక్స్ బాబు. థ్యాంక్స్ డిఎస్పీ. మా నాన్న. చిన్న బాబు, మీరు వెళ్ళండి, అవన్నీ మీ నాన్నగారు నేను చూసుకుంటాం కదా. అలాగే, ఇదిగో జాగ్రత్తగా పెట్టుకో. పదండ్రా.